వెల్కమ్ టు మై ఛానల్. నన్ను నమ్ము నీకు చూపిస్తా. ఈ రోజు నేనైతే మా తిరుపతిలో ఉన్న వినాయక సాగర్కి అయితే వచ్చానండి. ఈ వినాయక సాగర్ అనేది వినాయక స్వామిని నిమజ్జనం చేసే ప్లేసు. ఛానల్ ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫోన్ ని నిలువుగా పెట్టినప్పుడు మనకైతే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ అయితే వస్తుంది. ఆ బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ ఆల్ సింబల్ అయితే వస్తుందండి. ఆల్ సింబల్ ప్రెస్ చేయగానే మన ఛానల్లో వచ్చే ఏ వీడియో అయినా వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. చూస్తున్నారు కదండి, ఇదేనండి వినాయక సాగర్. ఈ వినాయక సాగర్ అనేది తిరుపతి నుంచి కరకంబాడు వెళ్లే రూట్ లో అయితే వస్తుందండి. ఇక్కడ కనిపిస్తుందండి, ఇదే బొంతాలమ్మ గుడి. బొంతాలమ్మ గుడి ఆపోజిట్ లో అయితే ఈ వినాయక సాగర్ వస్తుంది. మరి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు నగరపాలక సంస్థ తిరుపతి అని రాస్తున్నారండి. కొంచెం లోపలికి వచ్చినట్టయితే మనకి రైట్ సైడ్ లో పార్కింగ్ ఏరియా అయితే ఉంటుందండి. ఇదంతా కూడా బైక్లు, కార్లు పార్కింగ్ చేసే పార్కింగ్ ఏరియా అండి. చూస్తున్నారు కదండి ఈ కుంటని మీరు. ఈ కుంట వినాయక స్వామిని నిమజ్జనం చేసే ప్లేస్. అంటే తిరుపతిలో వినాయక చవితి నాడు తిరుపతిలో ఉన్న అన్ని విగ్రహాలని ఇక్కడైతే నిమజ్జనం చేస్తారండి. చూడండి, వాకింగ్ చేసుకోవడానికి ఈ ఏరియా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ వినాయక సాగర్ అన్నారు కాబట్టి ఈ సాగర్ అంటే మనకు ఎక్కువగా పక్షులు అయితే ఉంటాయి కదండి. అందువల్ల ఇక్కడ పక్షుల యొక్క బొమ్మలు అయితే పెట్టారండి. చూడండి, ఇవన్నీ పక్షుల యొక్క బొమ్మలండి. ఈ ప్లేస్ అనేది చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటుంది. ఆడుకోవడానికి చాలా వస్తువులు అయితే ఉంటాయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, వినాయక సాగర్ ఎదురుగా అయితే మనకి వినాయక స్వామి విగ్రహం అయితే పెట్టారు. అలాగే ఎలుకు బంటి చాలా అంటే చాలా బొమ్మలు ఉన్నాయండి. మనకు కనిపిస్తుంది కదండి, ఇదేనండి వినాయక సాగర్. గుర్రాల బొమ్మలు అలాగే ఏనుగు బొమ్మలు చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. చిన్నపిల్లలకి ఆడుకోవడానికి ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, మీరు కూడా ఇక్కడ చాలా మంది చిన్నపిల్లకాయలు అయితే ఉన్నారు. అలాగే పెద్దవాళ్ళకి వాకింగ్ చేయడానికి కూడా ఈ ప్లేస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఎటువంటి టికెట్ అయితే తీసుకోరండి. ఇక్కడ అన్ని ఫ్రీ. నేను చూసుకున్నట్టయితే ఈ వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది. ఈ వ్యూ పాయింట్ అనేది ఈవినింగ్ అయితే అంటే సూర్యుడు అస్తమించేటప్పుడు అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ నుంచి చూసేటప్పుడు లొకేషన్ ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఈ చెరువు అంతా కూడా తిరుపతిలో ఉండే వేస్ట్ వాటర్ అంతా ఇక్కడికైతే వస్తూ ఉంటుందండి. ఈ వేస్ట్ వాటర్ ని చుట్టూ ఒక ఆనకట్టలా కట్టి ఇక్కడైతే స్టోర్ చేస్తున్నారు. అయితే ఈ చెరువు మధ్యలో ఒక ఏరియా అయితే ఉందండి. మనకి సముద్రంలో ఐలాండ్స్ సెట్ ఉంటాయి. ఇక్కడ కూడా ఒక ఐలాండ్ మాత్రం అయితే కట్టున్నారు. మరి అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి, ఇక్కడ ఏమైతే ఉంది ఈ ఐలాండ్ లో. చాలా మంది ఇక్కడైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే తీస్తూ ఉంటారండి. చూడండి, ఒక లేడీ అయితే ఇన్స్టాగ్రామ్ రీల్ తీస్తుంది. ఒక బ్రిడ్జ్ లాగా అయితే కట్టారండి. చూడండి, ఈ చెరువు మధ్యలో అటు వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ లో అయితే వేశారండి. చాలా అంటే చాలా బాగుందండి. పైన లైటింగ్స్ అయితే ఉన్నాయి. నైట్ అయితే ఈ వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, తిరుపతిలో ఉన్న వేస్ట్ వాటర్ అంతా ఇక్కడ నుంచి ఇక్కడికైతే వస్తుందండి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే పైపుల ద్వారా ఇక్కడ నుంచి వేస్ట్ వాటర్ అయితే వెళ్తూ ఉంది చూడండి. అలాగే ఇక్కడ ఒక పెద్ద వినాయక స్వామి విగ్రహం కూడా ఉందండి. చూడండి, వినాయక స్వామి నిద్రిస్తూ ఉన్నట్టు ఉంది. తిరుపతిలో ఉన్న ఇలాంటి మరెన్నో ప్రదేశాలను మీరు చూడాలనుకుంటే వెంటనే నన్ను నమ్ము నీకు చూస్తే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.